వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. బాల్కా సుమన్ చేసిన కామెంట్స్ పొలిటికల్ గా మంటలు రేపుతోంది. ఇప్పుడు ఒక దఫా పెద్దపల్లి నుంచి ఎంపీగా, చెన్నూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే తాజాగా బాల్కా చేసిన కామెంట్స్ ఓసారి వింటాం. నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు. 5 రైతులు వచ్చారు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5 రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టూరి మందవారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టూరి పోయి మొత్తం జీఎం గారి ఆఫీసు కాల పెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైతే రోజు ఇక్కడ సింగరేణి భవన్ అని కాలబెట్టుర్రి, మొత్తం అంగడి చేసి పారేరు. ఏముంది? ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారేరు. రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్గా పైసలా? నువ్వు పని చేస్తే పైసలు అవే తండోపతండాలు తన్నుకుంటూ వస్తాయి. నువ్వు ఒకటి కాలబెట్టి ఎవడు ఇయ్యడం పైసలు? చూడు. నిన్న మా భీమారంలో రైట్. సో బాల్కా సుమన్ చేసిన కమెంట్స్ మనం ఇప్పుడు విన్నాం. అయితే ఈ కమెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయని చెప్పొచ్చు. మిలిటెంట్ తరహా యాక్టివిటీస్ చేస్తేనే మన వైపు చూస్తారని చెప్పుకొచ్చారు ఆయన. ఎందుకు అనాల్సి వచ్చింది? దాని వెనుక ఉన్నది ఎవరు? సింగరేణి ఆఫీస్ తగలబెట్టాలి, రైల్వే ట్రాక్ కోసేయాలి అని చెప్పడం ఎంతవరకు భావ్యం? అది కేడర్ను రెచ్చగొట్టడం కాదా? ఇది కరెక్ట్ మార్గమేనా? అటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం జెన్జీ పాలిటిక్స్ లోకి రావాలని పిలుపునిస్తున్నారు. మరి బాల్కా సుమన్ మాత్రం హింసను ప్రేరేపిస్తున్నారా? ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది? విషయం రచ్చకెక్కడంతో బాల్కా సుమన్ సవరించుకునే ప్రయత్నంలో పడ్డారు. పెడతారు కావచ్చు, మళ్ళీ నన్ను జైలుకు పంపిస్తారు కావచ్చు. మాకు పోరాటాలు కొత్త కాదు, జైలు కేసులు కొత్త కాదు. మీరు ఎన్ని చేసినా డెఫినెట్గా పోరాటం చేస్తాం ప్రజల పక్షాన. మొన్న జగిత్యాలలో ఒక డ్రైవర్, అశోక్ ఆర్టీసీ డ్రైవరు, వడ్లు మక్కలు కొనుండ్రంటే ఆయన మీద దాడి చేస్తారు. తర్వాత మా తమ్ముడు క్రిషాంక్ సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే ఆయనను మొన్న 15 రోజులు జైలుకు పంపించారు. మా నల్లబాల్ అనేటటువంటి వ్యక్తిని ఆయనను జైలుకు పంపించారు, మా శశిని. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మా కార్యకర్తలను హత్యలు చేసిర్రు, దాడులు చేస్తూ ఉన్నారు. మొన్న సూర్యాపేటలో జరిగింది. చాలా చోట్ల దాడులు చేస్తూ ఉన్నారు, చాలా చోట్ల హత్యలు చేస్తూ ఉన్నారు, చాలా చోట్ల కేసులు పెడతా ఉన్నారు. ప్రజాపాలన పేరిట ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఒక రకమైనటువంటి ఎమర్జెన్సీని మీరు కల్పిస్తూ ఉన్నారు. నేను ఒక మాట అడుగుతా ఉన్నా, ఇవాళ నా మీద కేసు పెట్టాలని మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు కానీ మంత్రులు కానీ, మరి మీ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు అరబిందో ఫార్మా కంపెనీని కాల్ చేస్తాన్నాడు, ఆయన మీద పెట్టిర్రా కేసు? మీ మక్కాన్ సింగ్ ఠాకూర్ రామగుండం ఎమ్మెల్యే గారు ఆయన నరికేస్తా అన్నాడు, ఆయన మీద పెట్టిర్రా కేసు? స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో మల్కాజ్గిరి ఎంపీగా ప్రగతి భవన్ను నక్సలేట్లు బాంబులు పెట్టి పేల్చేయరి అని మాట్లాడారు. మరి ఆనాడు మీరు అంత ఎటువేరు? మొన్న అసెంబ్లీలో ఒక్కొక్కరిని పండబెట్టి తొక్కుతాను మాట్లాడిండు ముఖ్యమంత్రి. నిజంగానే సుమోటో కేసులు పెట్టాల్సి వస్తే ఈ రాష్ట్రంలో సుమన్ మీద కాదు పెట్టాల్సింది, ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్సీల మీద పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే మీరిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయనందుకు మీ మీద కేసులు పెట్టాలి. మీరిచ్చిన 420 హామీలు అమలు చేయనందుకు మీ మీద కేసులు పెట్టాలి. మీరు చెప్పిన వివిధ డిక్లరేషన్లలో ఒక్కటంటే ఒక్కటి అమలు చేయనందుకు మీ మీద సుమోటోగా లక్షలాది కేసులు పెట్టాలి. ఆ అవసరం ఉంది. ఇవాళ నా మీద కేసులు పెట్టి ఏదో నా గొంతు నొక్కుతా, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతాం, భయభ్రాంతులకు గురి చేస్తాం, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తాం అంటే ఇక్కడ భయపడే వాళ్ళు, బెదిరే వాళ్ళు, అదిరే వాళ్ళు ఏం లేరు. ఇప్పుడు ఇవి ఇంటా బయట నుంచి విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే బాల్కా సుమన్ చేసిన ఈ కామెంట్స్ ఖచ్చితంగా వివాదాస్పదమైన విమర్శలు వస్తున్నాయి. చెప్తా ఉంటుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. అతను రాజకీయ ఉన్మాదిగా మారిండా, ఎటువంటి ఆలోచనతోటి మాట్లాడిన అనేటువంటి మాట నన్ను చాలా ఆశ్చర్యం చేసింది. ఎందుకంటే
రైలు పట్టాలు వస్తే ఆ రైలు మీద మనందరం కూడా ప్రయాణం చేయొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఇది నేనేం రాజకీయంగా వ్యక్తి టార్గెట్ ఓరియంటేషన్ లో మాట్లాడుతలేను. ఆయన మాట్లాడిన మాటలకు మాత్రమే రియాక్షన్. ఐఎమ్ నాట్ ఎనీ పర్సనల్ ఇష్యూ. ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యుడిగా చేసిన వ్యక్తి, శాసనసభ్యుడిగా చేసిన వ్యక్తి, గవర్నమెంట్ విప్పుగా ఉన్న వ్యక్తి రైలు పట్టాలు కోసేయండి అని వాయిస్ చిన్న తర్వాత నేను చెప్తాను. ఇది దుర్మార్గమైనటువంటి అంశం. కేంద్ర పోలీసులు కూడా రైల్వే శాఖ తరఫున రైలు పట్టాలు కోసేయమని చెప్పింది కాబట్టి రైల్వే పరంగా కేసు రిజిస్టర్ చేయాల్సిందే. చెన్నూరు నాయకులను కోరుతా ఉన్నా, ఆ వీడియోతో సహా పోలీస్ స్టేషన్ రైల్వే పోలీసులో కంప్లైంట్ చేయాలి. ఇన్ని లక్షల మందికి ఉపాధిని ఇచ్చేటువంటి సింగరేణి సంస్థ, ఆ ప్రాంతం నుంచి శాసనసభ్యుడిగా పార్లమెంట్ మెంబర్ గెలిచిన మీరు తల్లిలాంటి సింగరేణి సంస్థను పేల్చేయమని చెప్తా ఉన్నాం. రైలు పట్టాలు కోసేయడం, ఆఫీస్ తగలబెట్టడం, మిలిటెంట్ ఉద్యమం చేయడం లాంటివి సామాజికానికి హాని చేకూర్చేవని పొలిటికల్ విశ్లేషకులు చెప్తున్నారు. అంతేకాగా ఇలాంటి కమెంట్స్ బీఆర్ఎస్ పార్టీకి కూడా నష్టం చేస్తాయనే కమెంట్స్ కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే పిలుపులకి, బీఆర్ఎస్ పార్టీ చేపట్టే ధర్నాలకి రైతులు ఎవరు రావట్లేదు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతోటి వాళ్లే రైతు ఉద్యమాలని చేపడుతున్నట్టు చాలా క్లియర్ కట్ గా బల్క సుమన్ ఒప్పుకోవడం జరిగింది. దానితో పాటు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే ధర్నాలకి ప్రజలెవరు కూడా పాల్గొంటలేరని చెప్పి స్వయంగా తన మాటల్లో తనే అంగీకరించడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలను దెబ్బతీయాలి, మిలిటెంట్ యాక్టివిటీస్ చేయాలి అని చెప్పి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రజల్ని అదేవిధంగా కార్యకర్తల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఆ ప్రభుత్వ ఆఫీసులని తగలబెట్టాలి, రైలు పట్టాలు కోసేసేయాలి, ప్రజల ప్రాణాలు తీసే విధంగా నడిచే రైలు పట్టాలనే కోసేసేయాలి, పట్టాలు తీసేసేయాలనే విధంగా బల్క సుమన్ మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే పిలుపు ఇలాంటి కమెంట్స్ ని పార్టీలు ఎంకరేజ్ చేయకుండా వీటిపై ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే రాజకీయం వేరు, అరాజకీయం వేరంటున్నారు విశ్లేషకులు. బాల్క సుమన్ ఉస్మానియా స్టూడెంట్ గా ఉన్నప్పటి నుంచి విద్యార్థి నాయకుడిగా మంచి ఫైర్ ఉన్న నేతగా గుర్తింపు తెచ్చుకున్నారన్న టాక్ ఉంది. అందరూ ఊహించినట్టుగానే ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. కానీ ఇలా విధ్వంసకర వ్యాఖ్యలు చేయడం మంచిది కాదన్న కమెంట్స్ వినిపిస్తున్నాయి. నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు. 5 రైతులు వచ్చారు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5 రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టురి మందమారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టురి, పోయి మొత్తం జీఎం గాని ఆఫీస్ కాల పెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్ గా ప్లాన్ చేయాలి. అవసరమైతే రోజు ఇక్కడ సింగరేణి భవన్ కాలబెట్టుర్రి, మొత్తం అంగడి చేసి పారేరు. ఏముంది, ఆ ఫీలింగ్ రావాలి, ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయాలి. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారేరు రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారు. సీరియస్ పైసలా నువ్వు పని చేస్తే పైసలు అవే తండోపతండాలు తన్నుకుంటూ వస్తాయి. నువ్వు ఒకటి కాలబెట్టి ఎవడు ఇయ్యడం పైసలు చూడు. క్వశ్చన్ అవర్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.
మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బాల్క సుమన్ చేసిన కమెంట్స్ పొలిటికల్ గా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రభ గారు, బీజేపీ ప్రతినిధి, అండ్ అలాగే దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ ప్రతినిధి. ఇద్దరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే అండి ఇద్దరికి కూడా. సో ముందుగా ప్రభ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఏదైతే బాల్క సుమన్ చేసిన కమెంట్స్ చూస్తుంటే ఓ విధంగా రెచ్చగొట్టే ప్రయత్నంగా కనిపిస్తుంది, ఇంకో విధంగా అయితే అసలు ఏంటి ఈయన అంటే బాల్క సుమన్ ఒక మామూలు వ్యక్తి అయితే కాదు, ఒక గొప్ప స్థాయి ఉన్న వ్యక్తి, ఒక స్టూడెంట్ నుంచి పవర్ఫుల్ స్టూడెంట్ లీడర్ నుంచి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారంటే ఆయన చేసిన కమెంట్స్ ని మనం అంతా ఈజీగా తీసుకోవడానికి లేదు. సో ఏంటి ఈ కమెంట్స్ ని ఎలా చూడొచ్చు అంటారు ప్రభా గారు? మనకి సొసైటీలో అంటే మనం మొన్నటి వరకు అనుకున్నాం కాంగ్రెస్ పార్టీలోనే రాహుల్ గాంధీ గారే టెర్రరిస్టులకు ఎంకరేజ్ చేస్తారు, ఫండ్స్ ఇస్తారు అని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ ఇప్పుడు ఈయన చేసిన వ్యాఖ్యలు బట్టి మాకు ఏమర్థమైందంటే బీఆర్ఎస్ పార్టీలోని కూడా తెలంగాణ ఉద్యమం పేరుతో ఇంకా ఏమో రాస్తారోకలు చేయాలి, అన్ని కాల్ చేయాలి, దానికి కూడా ఫండింగ్ మీరు కాల్ చేయండి మేము ఫండింగ్ ఇస్తాము అని చెప్పి వీళ్ళు ఓపెన్ గా ఆఫర్ చేస్తున్నారు. ఈవెన్ టెర్రరిస్టులైనా ఏం చేస్తారు, ఎక్కడో క్యాంప్ ఆఫీస్ పోయి ఎక్కడో సిటీ అవుట్స్కట్ లో పోయి జాగ్రత్తగా వాళ్ళకి ఏదో చేస్తారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓపెన్ గానే వాళ్ళ అందరి మీటింగ్ లోనే మీరు తగలబెట్టండి, కాల్ చేయండి, ఏదైనా విధ్వంసం చేయండి, మీకు దానికి కావాల్సిన ఫండింగ్ మేమే ఇస్తామని చెప్పేసి వీళ్ళు ఓపెన్ గా చెప్తున్నారంటే సంఘ విద్రోహ శక్తులు వీళ్ళు ఎక్కడో లేరు, తెలంగాణలోనే బీఆర్ఎస్ పార్టీలోనే ఎక్కువ మంది ఉన్నారన్నది మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఈ యువతని ఏ విధంగా పాడు చేయాలి అన్న టార్గెట్ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ పెట్టుకుందండి క్లియర్ గా. ఈవెన్ యువతి అమ్మాయిలు అవనియండి, అబ్బాయిలు అవనియండి, ఏ విధంగా మళ్ళా వాళ్ళ గెద్దనెక్కే విధంగా ఏ విధంగా వీళ్ళందరినీ ఎట్లా మనం వాడుకుందాము అనే ఆలోచనలో వీరు ఈరోజు చేస్తుంది అన్నది క్లియర్ గా అర్థమవుతుంది. లేకపోతే రైల్వే పట్టాలని కోసేమని చెప్పడం ఏంటండి, మళ్ళా ఇంకో సింగరేణి ప్రభుత్వ భవనాలని కాల్చేయమని చెప్పడం ఏంటి, ఈ విధ్వంసాలు చేయమని చెప్పడం ఏంటి? అంటే రైతులు ఇప్పుడు వీళ్ళు రైతుల కోసం పోయారు, రైతులు రాకపోతే తగలబెట్టేస్తారా? అసలు ఏంటిది? అసలు మీరు ప్రజాపాలన చేద్దాం అనుకుంటున్నారా? అసలు ఇప్పుడు రైతులు ఎందుకు రాలేదన్న విషయం వీళ్ళకి తెలీదా? గత 10 ఏళ్లలో వీళ్ళు ప్రభుత్వం చూసారు కదా రైతులు, వీళ్ళు ఏం చేశారు ఏంటో అనేది వీళ్ళు చూసారు కదా రైతులు. కాబట్టి ఎవరు రాలేదు. వీళ్ళు వెళ్ళి మీటింగ్ పెడతామంటే జనాలు రారు. ఎట్లా వస్తారు? ఆ 3-4 వస్తారు, మిగతా అంతా వీళ్ళు పెయిడ్ ఆర్టిస్ట్ బ్యాచ్ ఉంటుంది, ఆ పెయిడ్ బ్యాచ్ వస్తారు, ఆ మీటింగ్లు అటెండ్ అవుతారు, లేకపోతే ధర్నాలకు అటెండ్ అవుతారు. అంతా వీళ్ళే తప్పు, కానీ రియల్ పబ్లిక్ అనేది వచ్చే పరిస్థితి ఈ రోజు లేదు. అది క్లియర్ గా మనకి ఈ రోజు కనిపిస్తుంది కదండి. వాళ్ళ మాటలు ఏంటంటే వాళ్ళు ఎలాగైనా మాకు అభివృద్ధి ఎలాగైనా తెలంగాణలో మళ్ళా మేము గద్ద మీదకి ఎక్కాలి, దానికోసం యువత నాశనం అయిపోయినా పర్లేదు, ప్రజలు ఎంత ఇబ్బందులు పడినా పర్లేదు, ఏది ఏమైపోయినా పర్లేదు, ఎంత పెద్ద మారణ హోమానైనా చేసి మేము మళ్ళా గద్దలోకి రావాలి, గద్దను ఎక్కాలి అనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు తప్ప గాని ప్రజలకి అభివృద్ధి పదంగా మనం కొత్తగా ఏం ఆలోచన చేయాలి, అభివృద్ధి చేయాలి, లేకపోతే వాళ్ళ నిరుద్యోగ సమస్య తీర్చడానికి ఏం ఆలోచన చేయాలి. ప్రభా గారు, బేసికలీ ప్రొటెస్ట్ అనేది, నిరసనలు అనేది చాలా శాంతియుతంగా పీస్ఫుల్ గా మీ ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక వేలో ప్రొజెక్ట్ చేయాలనేది నిరసనలు అండ్ ఈ ప్రొటెస్ట్ అనేది మెయిన్ ఉద్దేశం. కానీ ఇలా ప్రొటెస్ట్ కి అసలు రైతులు రాకపోతే ఇలా రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ అంటారా? అదే కదండి, ఇప్పుడు మేము కూడా ప్రొటెస్టులు చేసాం మేము. కానీ మేము ఎట్లా చేసాము, మేము ఎట్లా తగలబెట్టేసేయండి, కాల్చేయండి, రైలు పట్టాలను కోసేయండి అని మేము ఎప్పుడు అట్లాంటి మాటలు చెప్పలేదే. వీళ్ళు పైగా చెప్పడం ఒకటి ఉంచండి, వాళ్ళు ఫండ్ ఇస్తామంటున్నారు వీళ్ళు, మీరు ముందు తగలబెట్టి వచ్చేసేయండి మీకు డబ్బులు ఇస్తామంటున్నారు. అంటే మరి యువతని ఏ విధంగా వీళ్ళు ఇలాంటి పనులకు ఎంకరేజ్ చేస్తున్నారు, ఇట్లాంటి ప్రొటెస్టులకు ఎంకరేజ్ చేస్తున్నారు? ఒక్కసారి మీడియా విధంగా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎంత హానికరమో ప్రజలకు అనేది మనకి క్లియర్ గా తెలుస్తుంది. అంటే ఒక విధంగా ఇలా జరగడం కూడా మంచిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళ నిజ స్వరూపం ఏంటో అనేది ప్రజలకు కూడా తెలియాలి కదా. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నిజ స్వరూపులు
వీళ్ళ మైండ్ సెట్ ఏంటి, వీళ్ళ అసలైన యాటిట్యూడ్ ఏంటి అనేది బయటకు తెలుస్తుంది. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎలాగైనా ఎమ్మెల్యే అయిపోవాలి, సీఎం అయిపోవాలి, అంతే తప్ప కానీ అవ్వాలి అంటే ప్రజలు మాట్లాడొచ్చండి. వీళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఓటుతోని ప్రభా గారు మాట్లాడదామండి, మాట్లాడదాం. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి దత్తాత్రేయ గారు కూడా ఉన్నారు. సో దత్తాత్రేయ గారు, మనం చూస్తున్నామండి సిచ్యువేషన్ ఇప్పుడు ఒక రకంగా ఇప్పుడు బాల్క సుమన్ చేసిన కమెంట్స్ ఆయన వ్యక్తిగత కమెంట్స్ కాదు, ఇది బీఆర్ఎస్ తరఫు నుంచి వచ్చిన కమెంట్స్ గా కూడా చూసాము. స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఆయన ఎలాంటి ఫైర్ లీడరో ఆశించినట్లుగానే అన్ని ఒక్కొక్క ఎక్కుంటూ ఆయన ఈ స్థాయికి వచ్చారు, అంతా ఓకే. కానీ ఇంత ఫైర్ ఉన్న లీడర్ ఫైర్ కమెంట్స్ పాస్ చేయడం అనేది ఏంటనేది కూడా అందరూ ఆలోచిస్తున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? గుడ్ ఆఫ్టర్నూన్ మీకు, ఐ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి ప్రభా గారికి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అనేటువంటిది భారత స్వాతంత్ర ఉద్యమం లాగా జరిగిందండి. స్వాతంత్ర పోరాటంలో 3 రకాల వ్యక్తులు పాల్గొన్నారు: అతివాదులు, మితవాదులు, గాంధేయవాదులు. అతివాదుల్లో భగత్ సింగ్ లాంటి వాళ్ళు, మితవాదుల్లో గాంధేయ వర్గంలో పాల్గొన్న గాంధీ లాంటి వాళ్ళు అయితే రాజ్యాంగబద్ధమైనటువంటి పోరాటం చేసినటువంటి నెహ్రూ కావచ్చు, నెహ్రూని ఫాలో అయినటువంటి మిగతా వాళ్ళు కావచ్చు. సో ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో బాల్క సుమన్ అనేటువంటి వ్యక్తి ఇవాళ తెలంగాణ ఉద్యమంలోనే ఒక పోరాట యోధుడు లాగా, మాకైతే తెలంగాణ భగత్ సింగ్ లాగా ఆయన యొక్క పోరాటం కనిపిస్తుంది. ఎందుకంటా ఉన్నామంటే నాడు తెలంగాణ ఉద్యమం కోసం కూడా కొంతమంది గాంధేయ మార్గంలో, ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వాళ్ళేమో మితవాదుల్లాగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకపోతే, రాజ్యాంగబద్ధమైనటువంటి రాజకీయ పోరాటంలో కేసీఆర్ లాంటి వాళ్ళు ముందుకు తీసుకపోతే, అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళు 14F కు వ్యతిరేకంగా తెలంగాణలో భాగస్వామ్యం కావాలా, మా ఉద్యోగాలు తీసుకుపోవాలా, నీళ్లు నిధుల విషయంలో కొంత కఠినంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది, ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి భగత్ సింగ్ మాదిరిగా తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని విద్యార్థి నాయకుల్లో బాల్క సుమన్ ఒకరు. సో మేము ఇప్పుడు ఆయన చేసినటువంటి కామెంట్స్ లో ఒకటి ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది, ఇప్పుడు ప్రభ గారు ఈ దేశం మొత్తాన్ని బీజేపీ నాయకులు రక్షిస్తున్నట్టుగా, దేశంలో మహిళల మీద అత్యంత ఎక్కువ గౌరవం ఉన్నట్టుగా, రీసెంట్ గా జరిగిన ఒక సంఘటన బీజేపీ నాయకుల వ్యవహారాన్ని మొత్తం దేశం మొత్తం కూడా నవ్వుకునే విధంగా చేసింది. మహిళల మీద వాళ్ళకి ఎంత గౌరవం ఉందో చెప్పింది. ఒక కేంద్ర సహాయ మంత్రి కొడుకే ఇవాళ ఒక ఆడపిల్ల యొక్క మాన ప్రాణాలకు విలువ లేకుండా ఆమెను నడి రోడ్డు మీద తీసుకొస్తే ఈ నోర్లన్నీ కూడా మూసుకుపోయినాయి. ఇవాళ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మేము మహిళలను రక్షించేటువంటి పార్టీ, మహిళలంటే మాకు గౌరవం లేదా? బీఆర్ఎస్ పార్టీ అంటే మహిళలనైనా, లేకపోతే తెలంగాణ ప్రజలనైనా, తెలంగాణ ఉద్యమకారులైనా, ప్రతిపక్ష పార్టీలనైనా ఎంతవరకు గౌరవం ఇవ్వాలో, ఎంతవరకు ఓపిక పట్టాలో అంతవరకు ఓపిక పడతాం. ఓపిక నశించిన తర్వాత, సహనం నశించిన తర్వాత ఖచ్చితంగా ఉద్యమం మళ్ళీ మాట్లాడదామండి, కంటిన్యూ చేద్దాం. కానీ ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు బొల్లం మల్లయ్య యాదవ్ గారు, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకులు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే అండి మల్లయ్య గారు. మనం చూస్తున్నామండి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నవన్నీ అన్ని సందర్భాలు చూస్తుంటే, పరిణామాలు చూస్తుంటే అసలు రాష్ట్ర జనాలు కూడా యువత కానివచ్చు, జనాలు కానివచ్చు, ఏ విధంగా ఆలోచనలు చేయాలన్న సందిగ్ధలో పడిపోయినట్టుగా తెలుస్తుంది. అంటే బీఆర్ఎస్, మనం బాల్క సుమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏ విధంగా అన్ని అంటే ఒక స్టూడెంట్ గా ఏ విధంగా ఎదిగారో అన్నది మనం క్లియర్ గా చూసాము. కానీ ఇలాంటి నాయకుడు ఆయనకు కమెంట్స్ పాస్ చేశారంటే దాన్ని ఈజీగా తీసుకోవడానికి లేదు. ఇలాంటి ఒక నాయకుడు ముందొచ్చి ఇలాంటి పనులు చేయండి, మిలిటెంట్ యాక్ట్ ని తీసుకురావండి అని చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారండి? అంటే ఇందులో ఉద్దేశాన్ని వేరే రకంగా చూడాల్సిన పని లేదు. చెప్పిన ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వం 2.5 సంవత్సరాల క్రితం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రతిపక్షాలు గాని, బాధితులు గాని, వివిధ వర్గాల ప్రజలు గాని, అటు రైతాంగం గాని, వృద్ధులు గాని, మహిళలు గాని, ఏ విషయం గురించి అడిగినా గాని కనీసం ప్రభుత్వం స్పందించే పరిస్థితి లేదు. దున్నపోతు మీద వర్షం కురిసినట్టు, చెవిటోని ముందు శంఖం వదినట్టు ఉంది. కాబట్టి మనం ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పెడచెవున పెడతా ఉన్నారు. కాబట్టి దాన్ని మనం ఇంకొక విధానాన్ని ఎంచుకోవాలి అనే చెప్పే భాషలో చిన్న పొరపాటు జరుగుండొచ్చు. కానీ చెప్పే ఉద్దేశం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే తప్ప వీళ్ళు స్పందించే పరిస్థితి లేదు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం మనం కొంత బలమైన శక్తి ఏర్పడాలని చెప్పేసి అని అన్నారు. అంతే తప్ప దాంట్లో వేరే దురుద్దేశం లేదు. ప్రజాస్వామ్యంలో ఆయన ఒక పార్లమెంటేరియన్ మెంబర్ గా చేసిండు, శాసనసభ్యుడిగా చేసిండు. ఇవాళ ఒక బాధ్యత ఉన్న వ్యక్తి. డెఫినెట్ గా వేరే రెచ్చగొట్టే మాటలు ఇంకేదో ప్రలోభ పెట్టేటివి కాకపోయినా సహజంగా చెప్పే ఉద్దేశంలో అక్కడ ఏమన్నా 1-2 వాక్యాలు
సో మల్లయ్య గారు ఇక్కడ ఇంకొక వాదన కూడా వింటున్నామండి. ఆ వర్షన్ ఏదైతే ఆ కమెంట్స్ ఏదైతే పాస్ చేశారు బాల్క సుమన్, అది ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలే కాదు, ఇది బీఆర్ఎస్ చేయిస్తున్న వ్యాఖ్యలు అన్నట్టుగా కూడా ఒక వాదన తెర మీదకి వచ్చిందండి. ఏం చెప్పాలనుకుంటున్నారు దీని గురించి? ఆయన బీఆర్ఎస్ వ్యక్తియే, బీఆర్ఎస్ వ్యక్తి. వేరే వాళ్ళు ఎవరో ఇంటెలెక్చువల్స్, ఇంకా వేరే పార్టీకి సంబంధం లేని వాళ్ళు, రాజకీయ నాయకులు కాకపోతే మేము బీఆర్ఎస్ ఏమైనా చెప్పించినామని చెప్పి అనుకోవచ్చు. ఈజ్ హార్డ్ కోర్ మ్యాన్, ఈజ్ హార్డ్ కోర్ బీఆర్ఎస్ కదా. కాకపోతే ఏంటంటే ఈ రోజు ప్రభుత్వం దేని మీద కూడా స్పందించే పరిస్థితి లేదు కాబట్టి, స్పందించాలి అని అంటే మనం ఎక్కువ జనాల్ని సమీకరించాల్సిన అవసరం ఉంది. చేసే విధానంలో కొంత అవసరం ఉంది. ఈ ప్రభుత్వం పెడుతుంది అన్ని విషయాల్ని. అక్కడికి రైతులు, యూరియా బాధితులు, యూరియా రాలేదని చెప్పేసి వాళ్ళ బాధని వ్యక్తం చేసి తిడుతూ ఉంటే కూడా అవి కూడా నాకు ఆ శకునాలు కూడా మంచిదే అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు సంతోషపడ్డ సందర్భాన్ని చూసినాం. అవి కూడా తీవ్రంగా లేకపోతే పిల్లి శకునాలు దానికి అని చెప్పేసి, ఉట్టి దానికి అని చెప్పేసి ఒక సామెతని అనుకూలంగా మలుచుకొని మాట్లాడుకున్న సందర్భాన్ని. అంటే ఏ ఒక్క విషయాన్ని కూడా ఆయనకు అనుకున్న తప్ప మిగతా ఏ విషయాన్ని కూడా సీరియస్ తీసుకోకుండా ప్రజల విషయాన్ని పక్కకు పెడుతున్న ఈ పరిస్థితుల్లో ఆయనకు తెలిసిచ్చే విధంగా మనం ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పిన ఉద్దేశమే తప్ప వేరే. ఓకే. సో మల్లయ్య గారు, ఇప్పుడు ఈ బాల్క సుమన్ చేసిన కమెంట్స్ ని దానికి సంబంధించి పొన్నం ప్రభాకర్ కూడా స్పందించడం జరిగింది. ఆయన చేసిన కమెంట్స్ మీరు విన్నారా? ప్రభాకర్ గారు ఏమన్నారు వినలేదండి నేను. అదే తల్లి లాంటి సింగరేణి కాల్ చేయడం, రైలు పట్టాలని కూల్చేయడం, ఇవన్నీ ఎందుకు అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. సో దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? తల్లి లాంటి సింగరేణి ఎంతో మందికి అన్నం పెడుతుంది. దాని మీద కార్మికులు ఎంతో మంది ఆధారపడి, అది దేశానికి ఒక రకంగా. మల్లయ్య గారు, పొన్నం ప్రభాకర్ ఏమన్నారో, ఆయన ఏమన్నారో ఆయన వర్షన్ కూడా ఒక్కసారి విందామండి, విన్న తర్వాత మాట్లాడదామండి. ఏమని చెప్తా ఉంటుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. అతను రాజకీయ ఉన్మాదిగా మారిండా, ఎటువంటి ఆలోచనతోటి మాట్లాడిన అనేటువంటి మాట నాకు చాలా ఆశ్చర్యం జరిగింది. ఎందుకంటే రైలు పట్టాలు వస్తే ఆ రైలు మీద మనందరూ కూడా ప్రయాణం చేయొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. నేనేం రాజకీయంగా వ్యక్తి టార్గెట్ ఓరియంటేషన్ లో మాట్లాడుతలేను. ఆయన మాట్లాడిన మాటలకు మాత్రమే రియాక్షన్. ఐఎమ్ నాట్ ఎనీ పర్సనల్ ఇష్యూ. ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యుడిగా చేసిన వ్యక్తి, శాసనసభ్యుడిగా చేసిన వ్యక్తి, గవర్నమెంట్ విప్పుగా ఉన్న వ్యక్తి రైలు పట్టాలు కోసేయండి అని వాయిస్ చిన్న తర్వాత నేను చెప్తాను. ఇది దుర్మార్గమైనటువంటి అంశం. కేంద్ర పోలీసులు కూడా రైల్వే శాఖ తరఫున రైలు పట్టాలు కోసేయమని చెప్పిండు కాబట్టి రైల్వే పరంగా కేసు రిజిస్టర్ చేయాల్సిందే. చెన్నూరు నాయకులను కోరుతా ఉన్నా ఆ వీడియోతో సహా పోలీస్ స్టేషన్ రైల్వే పోలీసులో కంప్లైంట్ చేయాలి. ఇన్ని లక్షల మందికి ఉపాధిని ఇచ్చేటువంటి సింగరేణి సంస్థ, ఆ ప్రాంతం నుంచి శాసనసభ్యుడిగా పార్లమెంట్ మెంబర్ గెలిచిన మీరు తల్లి లాంటి సింగరేణి సంస్థను పేల్చేయమని చెప్తా ఉన్నాం. రైల్వే పట్టాలు కోసేయమని చెప్తా. రైట్. సో మల్లయ్య గారు విన్నారు కదండి పొన్నం ప్రభాకర్ ఏం చెప్పారు. సింగరేణి పాలిచ్చే గేదె ఎట్లనో ఎంతో మందికి జీవనోపాధి కల్పించిన సింగరేణిని దృష్టిలో పెట్టుకొని సింగరేణి ఇబ్బంది పడొద్దని కదా, ఆ సింగరేణి కార్మికులకు జరుగుతున్న నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కార్మికులకు అన్యాయం జరగకుండా ఉండాలంటే సింగరేణిని మనం కాపాడుకోవాలంటే ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పే భాషలో ఒకటి రెండు ఏమన్నా దొర్లు ఉండొచ్చు, మాట్లాడే విధానంలో ఏదన్నా మామూలుగా. కానీ ఉద్దేశం మాత్రం ఏదో రెచ్చగొట్టడము, అక్కడ ఏదో సింగరేణి తగలబెట్టడం అనేది ప్రధాన ఉద్దేశం కాదు. సింగరేణి ఎంతో మంది కార్మికులకి అన్నం పెట్టిన సింగరేణిని దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కేవలం ఈ రోజు అనాలోచిత నిర్ణయాల వల్ల జరుగుతున్న ఈ ప్రక్రియలో కార్మికులు ఇబ్బంది పడి దివాలా చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి వీళ్ళ అనాలోచిత నిర్ణయాల వల్ల ఇబ్బంది పడుతున్న ఈ పరిస్థితులలో ప్రభుత్వాలు కళ్ళు తెరిచేటట్టు మనం ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పటమే ప్రధాన ఉద్దేశం. ఓకే. సో మల్లయ్య గారు, ఇప్పుడు ఇదంతా కూడా జరిగింది ధాన్యం కొనుగోలులో జాప్యం జరగడం వల్లేనే ఇదంతా జరిగింది కాబట్టి ఎక్కడో ఒక విధంగా ఆ మెయిన్ కాన్సెప్ట్ అనేది సైడ్ ట్రాక్ అయిపోయి అందరు కూడా ఇప్పుడు బాల్క సుమన్ మీదనే ఫోకస్ చేసినట్లుగా కనిపిస్తుంది. సో దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? కాంగ్రెస్ నాయకులు ఏ విషయాన్నైనా డైవర్ట్ చేయాలనే ఆలోచనతోనే ఉన్నారు. ఎందుకు అనంటే అసలు విషయాన్ని పక్కకు పట్టిస్తేనే వాళ్ళ విషయం బయటికి రాకుండా ఉంటది, వాళ్ళు ఇచ్చిన హామీలు బయట ప్రజలు అడగకుండా ఉంటారనే ఉద్దేశంతో ప్రతి విషయాన్ని రాజకీయం చేసి పక్కదో పట్టియాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది కాపాడుకోవాలనే ఆలోచనతోనే
లేని కార్మికులు వాళ్ళందరూ కూడా ప్రత్యామ్నాయంగా తప్పనిసరి పరిస్థితులలో మీ జోక్యం అవసరం, మీ ఇన్వాల్వ్మెంట్ అవసరము. మీరు తప్పకుండా గతంలో ఏ రకంగా అయితే చేసారో ఆ రకంగా మళ్ళీ మాకు రక్షణ కల్పించే విధంగా చెయ్యాలని చెప్పిన నేపథ్యంలోనే ఆ సమావేశం జరిగింది. సమావేశాన్ని ఉద్దేశించి మనం ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పే దాంట్లో 1-2 మాటలు ఏదైనా దొరికితే ఐఎమ్ నాట్ డిలేయింగ్. ఓకే ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ మల్లయ్య యాదవ్ గారు జాయిన్ అయినందుకు, మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు. సో ప్రభా గారు, సో ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? చూసాము అన్ని వర్షన్స్ మనం విన్నాము, బీఆర్ఎస్ వర్షన్ విన్నాము, కాంగ్రెస్ వాళ్ళ వర్షన్ కూడా విన్నాము. సో వాట్ యు హావ్ టు సే ఫైనల్లీ? ఇప్పుడు ఏమవుతుందంటే 2.5 సంవత్సరాలు అయిపోయింది కదండి. ఇంకా ఎలక్షన్స్ కి దగ్గర పడుతున్నాయి. ఈవెన్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ గానీ, తర్వాత మెయిన్ ఎలక్షన్స్ గానీ ఇంకొక 2.5 years లో అయిపోతుంది. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఎజెండా అంతకు ముందు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే యువతని ప్రజలందరినీ కూడా ఒక తెలంగాణ సెంటిమెంట్ మీద ఎట్లా వాడుకొని వీళ్ళు గెద్దనెక్కి కూర్చున్నారు. అదే విధంగా ఆల్రెడీ ఇందులో ఎక్స్పర్ట్ బల్కా సుమన్ అనే వ్యక్తి ఆ స్టూడెంట్ దీని నుంచి వచ్చాడు కాబట్టి ఆయనకి తెలుసు ఎట్లా ఎవరిని ఎక్కడ పిండాలి అనేది బాగా తెలుసు కాబట్టి ఆ ఎక్స్పర్టైజ్ దీంతో మళ్ళీ ఇప్పుడు ఇంకో టైం తక్కువే ఉంది. సో ఇప్పుడు ఎట్లయినా కూడా మళ్ళా ఏదో ఒకటి చేసి మనం మళ్ళా కుర్చీ తీసుకోవాలి అంటే మళ్ళా బీఆర్ఎస్ పార్టీ రావాలి అన్న ఒక ఆలోచనతో మళ్ళా ఇప్పుడు ప్రజలని, యువతని అందరినీ కూడా టార్గెట్ చేశారు వీళ్ళు. సో వీళ్ళు టార్గెట్ చేయడం వల్ల ఏమవుతుందంటే నిజంగా వాళ్ళు వీళ్ళ మాటలు విని ఏదైనా విధ్వంసాలు చేశారనుకోండి, ఎవరు జైలుకి వెళ్తారండి? ఆ పిల్లలు జైలుకి వెళ్తారు, వాళ్ళ కుటుంబాలు ఏడుస్తాయి. అంటే వాళ్ళ కుటుంబాలు ఏడిచినా పర్లేదు, యువత పాడైపోయినా పర్లేదు, వాళ్ళ జీవితం నాశనం అయిపోయినా పర్లేదు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే వీళ్ళని వాడుకొని మళ్ళా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలోకి రావాలి అనే ఒక దురాలోచన అనేది క్లియర్ గా కనిపిస్తుంది అనేది మా ఉద్దేశం. ఇప్పుడు నువ్వు ప్రొటెస్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా చెయ్యి, ఎవరు వద్దనట్లేదు. ఇక్కడ ఎవరైనా స్వాగతిస్తాం. అక్కడ తప్పు జరిగింది, నువ్వు ప్రొటెస్ట్ చెయ్యు. అది ఏ విధంగా ప్రొటెస్ట్ చేయాలి? ఎవరికి ఇబ్బంది కాకూడదు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు, ఆ ప్రొటెస్ట్ కూడా మేము డబ్బులు ఇస్తాము, మీరు తగలబెట్టేసి అండి, సింగరేణి ప్రభుత్వ బిల్డింగ్లు తగలబెట్టండి అని చెప్తారు. క్లియర్ గా చెప్తున్నారు తగలబెట్టండి. ఇప్పుడు బాల్కా సుమన్ చేస్తున్న ఇంకొక వాదన ఏంటంటే అండి, మొన్న బీజేపీ నిరసనలు చేపట్టినప్పుడు అందులో భాగంగా ఒక డ్రైవర్ ని సస్పెండ్ చేయడం, ఇవంతా ఇష్యూ జరిగినప్పుడు ఆయన మీద ఎందుకు కేసు వేయలేదు, ఆయనకు సంబంధించి ఎందుకు ఇంత రాదంతం చేయలేదు అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. సో దీని గురించి ఏం చెప్తారు? ఓకే, ఒక ప్రజాప్రతినిధికి సామాన్యుడికి తేడా లేదా? ఒక ప్రజాప్రతినిధి అనేవాడు ఎప్పుడైనా కూడా ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, రెచ్చగొట్టే చర్యలు చేయకూడదు అన్న ఆలోచన కామన్ గా వీళ్ళకు ఉండాలి. ఒక సామాన్యులతో పోల్చుకోవడానికి నువ్వు అసలు ప్రజాప్రతినిధి అవ్వడం దేనికి? అసలు నువ్వు ఎవరిని రిప్రజెంట్ చేయడానికి వెళ్తున్నావు? పార్లమెంట్ కైనా, అసెంబ్లీకైనా ప్రజల సమస్యల్ని రిప్రజెంట్ చేయడానికి మనం వెళ్తున్నాం. ఈ రోజు నువ్వు మాట్లాడే మాటలు యువత ఏ విధంగా తీసుకోవచ్చో మీరే చెప్పండి. ఈ రోజు ఆయన మాట్లాడే మాటలు ఫండింగ్ కూడా ఇస్తామని చెప్తున్నారు. మీరు ఆ విషయం ఖచ్చితంగా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు ఏమైనా తగలబెట్టండి, ఏదైనా చేయండి, దానికి కావాల్సిన డబ్బు నిధులు మేము ఇస్తాము అని ఓపెన్ ఆఫర్ ఈ రోజున ప్రజలకు అవని యువతకు అవని బీఆర్ఎస్ పార్టీ ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయగలుగుతాం చెప్పండి? అంటే వీళ్ళలాంటి వాళ్ళు కానీ పార్టీ వస్తే తెలంగాణ ఇంకా నాశనం చేసే వీళ్ళు చూస్తారు కానీ మంచి చేసే దిశగా వీళ్ళు చూడట్లేదు. ఓకే, థ్యాంక్ యూ.